కథ డిక్షనరీ రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. సుమంత్కి తాను చాలా తెలివైన వాడినని ఆహం ఎక్కువ. ప్రతి విషయం తనకు తెలుసని తానొక ఎన్సైక్లోపీడియా అని అనుకుంటూ ఉంటాడు. అతని ఫ్రెండ్స్ అందరూ అతన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఎవరిలోనైనా మంచి గుణాలు ఉంటే వాటిని ఎదుటి వాళ్ళు గుర్తించాలి గాని తమకు తామే డబ్బా కొట్టుకోకూడదు కదా. సుమంత్ అస్తమానం జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదువుతూ ఉంటాడు. అంతేకాదు ఇంగ్లీష్ టు తెలుగు, 30 రోజుల్లో హిందీ ఇటువంటి పుస్తకాలు చదివి అన్ని లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నిజంగా అతడి జిజ్ఞాసను మెచ్చుకోవాల్సిందే. అంతేకాదు హిందీ, ఇంగ్లీషు, తెలుగు డిక్షనరీలోని కొన్ని కొత్త కొత్త పదాలను కూడా రోజు నేర్చుకుంటూ ఉంటాడు. అంతటి వరకు బాగానే ఉంది. అతను అన్నింటికీ తనను తాను పొగుడుకోవడం ఒకటే స్నేహితులకు నచ్చదు. రోజు స్నేహితుల ముందు అతనికి ఉన్న నాలెడ్జ్ని గొప్పగా ప్రదర్శించుకోవడానికి ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చి వాళ్ళ ముందు చెప్పడం అతనికి అలవాటు. అలాగే ఒకసారి జీవితంలో హార్డ్ వర్క్ ముందా సక్సెస్ ముందా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తావరా అని అడిగాడు. అంటే అందరూ కూడా వాళ్ళకి తోచింది చెప్పారు. లాజిక్ మాత్రం చెప్పలేదు. కానీ ఇతను మాత్రం హార్డ్ వర్కే ముందు, ఎందుకంటే డిక్షనరీలో హెచ్చు ముందొస్తుంది కదా అన్నాడు నవ్వుకుంటూ. స్నేహితులందరూ అతన్ని వింతగా చూశారు. ఇతన్ని ఏదో ఒక రోజున అతను మాతో ఆడుకున్నట్టే ఆడుకోవాలని అందరూ కాసు కూర్చున్నారు. ఒకసారి ఒక స్నేహితుడు సుమంత్ దగ్గరికి వచ్చి, నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్పగలవా అన్నాడు. నో అనే పదం నా డిక్షనరీలోనే లేదు అన్నాడు గర్వంగా సుమంత్. అయ్యో పాపం, ఆ డిక్షనరీని ముందే చూసి కొనుక్కోపోయావా అన్నాడు నవ్వుతూ ఆ స్నేహితుడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు సుమంత్.